ఇల్లుది బాగుంది. ఇది చాలా బాగుంది. ఓ అటు చూడండి. భలే భలే, ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది. మరి ఎవరి తమ్ముడు అనుకుంటున్నారు? ఈ ఇంటెలిజెన్స్ మొత్తం నా నుంచే కదా వచ్చింది. అరే పినాకి ఎక్స్పెరిమెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. మిట్టి మేడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసుంటే తనకే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనిపిస్తుంది. అలా ఎలా జరుగుతుంది? ఇప్పుడు షట్ అవుతాడు సూపర్ స్టార్ లాగా, అలాగే పినాకి మొహం అవుతుంది నర్వస్ లాగా. అచ్చా, పినాకి మొహాన్ని నర్వస్ చేస్తావా నువ్వు? ఇప్పుడు చెప్తానుండు. ఐడియా. పినాకి చాలా ఉక్కపోస్తోంది, కొంచెం ఫ్యాన్ వేస్తావా? ఏంటి, దయ్యాలకు కూడా ఉక్కబోస్తుందా? ఎస్ ఎస్, పోస్తుంది పోస్తుంది పోస్తుంది. దయ్యాలకు ఆకలి ఇంకా దాహం వేసినప్పుడు ఉక్కుపోయటంలో తప్పేంటి? సరే సరేలే. ఇప్పుడు వస్తుంది మజా. మమ్మీ సారీ షంటు, ఏమైంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మ్యామ్, పినాకి నా మొహం మీద బ్లాక్ పౌడర్ వేసేసాడు, అలాగే నా మొహాన్ని బ్లాక్ గా మార్చేశాడు. నో మ్యామ్, నేను అలా ఏం చేయలేదు. నేను జస్ట్ ఫ్యాన్ ఆన్ చేశాను అంతే. లేదు 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 మ్యామ్, తను కావాలనే నా మీద కోపంతో ఫ్యాన్ ఆన్ చేశాడు, అందుకనే నా మొహం మీద బ్లాక్ పౌడర్ పడిపోయింది. లేదు మేడం. I will not take any nonsense in my class. మ్యామ్, మీరు తన అంకుల్ ఆంటీకి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్పుడే తనకి తెలిసి వస్తుంది. ఇక నేను కూడా మా మమ్మీని తీసుకొస్తాను. Done. రేపు ఇద్దరు కలిసి మీ పేరెంట్స్ ని తీసుకురండి టు మీట్ ద ప్రిన్సిపల్. బట్ మ్యామ్, అంకుల్ ఆంటీ. నిన్న మీరు ఆ దయ్యాల గెట్ టుగెదర్ టికెట్స్ తీసుకున్నారు కదా, అందుకే నేను ఇంత బాగా రెడీ అయ్యాను. చూడండి. ఖచ్చితంగా. ఓహో మేడం, అసలు ఇంకా రేపటి వరకు మీ మేకప్ అయిపోతే కనీసం మనం అక్కడికి కరెక్ట్ టైం కి చేరుకుంటాం. ఇప్పుడే చెప్తున్నాను, టైం కి రెడీ అవ్వు. సరే సరే, ఎందుకంత కోపం? వచ్చేసాడు నా బాబు. ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది? రేపు స్కూల్. నా దయ్యాల రూబిక్స్ క్యూబ్ నీ దగ్గర ఏమైనా ఉందా? నేను మార్నింగ్ నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇదిగో తీసుకో తీసుకో నీ వేస్ట్ రూబిక్స్ క్యూబ్. అరే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, అసలు సాల్వ్ అవ్వట్లేదు. ఇదిగో తీసుకో. అటెన్షన్! అంకుల్ కి తలే లేదు కదా, మరైతే మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? అరే అక్కడ కాదు, ఇక్కడ చూడండి. నా మొత్తం ఫేస్ ప్యాక్ ని పాడు చేశారు. మీరిద్దరూ రోజంతా ఎగురుతూ అల్లరి చేస్తూనే ఉంటారు. పినాకిని చూసి నేర్చుకోండి. తను ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టలేదు, ఇంట్లో అలాగే స్కూల్లో కూడా. అలాగే ఇప్పటి వరకు ఏ కంప్లైంట్ కూడా రాలేదు. మీ ఇద్దరిని కోర్ట్ మార్షల్ చేసేస్తాను. వెళ్ళండి మీరు మీ రూమ్ లోకి. పినాకి బేటా, అయితే నువ్వేం చెప్తున్నావు? మీ స్కూల్లో ఇప్పుడు నేను వీళ్ళకి ఎలా చెప్పాలి నా గురించి కంప్లైంట్ ఇవ్వడానికి స్కూల్ కి పిలిచారని? లేదు లేదు, ఏం లేదు. అది స్కూల్లో ఫీజు పే చేయమన్నారు అంతే, అదే చెప్పబోయాను. స్కూల్ ఫీజ్? డోంట్ వరీ పినాకి, స్కూల్ ఫీజ్ నేను పే చేసేస్తాను. రేపు అంకుల్ ఆంటీ స్కూల్ కి రాకపోతే గనక మేడం నన్ను బాగా కొడతారు. మేమున్నాం కదా, వై ఫికర్ వెన్ హ్యాపీ ఈజ్ ఇదర్. అంటే అరే మొద్దు, మేమవుతాం ఇక మిస్టర్ కల్నల్ సూరి అండ్ మిసెస్ సూరి. ఏంటి ఓకే కదా? ఒకవేళ అంకుల్ కి తెలిసిపోతే మరి అప్పుడు? అస్సలు తెలియదుగా, ఎందుకంటే రేపు అంకుల్ దయ్యాల గెట్ టుగెదర్ కి వెళ్తున్నారు కదా. కానీ అరే ఇక హ్యాపీ ఉంటే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన ఛాన్సే ఉండదు. ఏమంటావు గప్పు?
ఈ హ్యాపీ గప్పు ఎప్పటికొస్తారో ఏంటో. మంచిదైంది, మనకి గుర్తొచ్చింది. గెట్ టుగెదర్ కి వెళ్లే ముందు పినాకి ఫీజు కట్టేసి వెళ్దాం. హా, పినాకి కూడా సంతోషిస్తాడు. త్వరగా రండి, ప్రిన్సిపల్ మీకోసం ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. దయచేసి సరిగ్గా హ్యాండిల్ చేయండి. వచ్చేసావు నువ్వు. మా ఇద్దరి కోసం అసలు ప్రిన్సిపల్ మా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అసలు ఏం హ్యాండిల్ చేయాలి? మీ ఇద్దరికి ఏం చేయాలో బాగా గుర్తుంది కదా? అవును, మాకు గుర్తుంది బేటా. నిన్న నువ్వే కదా మాకు చెప్పావు. ఓ సూపర్ సూపర్, బాగా మేనేజ్ చేస్తున్నావే. ఐఎమ్ ఇంప్రెస్డ్ ఆంటీ. అలాగే అంకుల్, మీరు కూడా బాగా చేస్తున్నారు. బట్ నో ఓవర్ యాక్టింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మాయి చేరుకున్నాం. ఇప్పుడు యాక్టింగ్ చేయాల్సిన సమయం. సేమ్ ఉన్నాను కదా, అచ్చం కల్నల్ అంకుల్ లాగా. మీసం మేలేసి. ఏంటి హ్యాపీ? నేనవుతాను కన్నల్ సూరి. లేదు, నేను కల్నల్ అవుతాను. నేనవుతాను. లేదు, నేనే అవుతాను. నేను. ఓయ్ ఓయ్, మిస్టర్ కల్నల్ అండ్ మిస్సెస్ సూరి, మీరు వచ్చేసారా? ప్లీజ్ కమ్ ఇన్. ఐఎమ్ సారీ, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. యాక్చువల్లీ నేను షేక్ తాగే టైం అయింది. మీరేమైనా తీసుకుంటారా? నో 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 నో. వావ్జీ, షేక్ షూక్ లాంటివి మీరే తాగండి. మాకైతే వాటర్ కూడా వద్దు. సరే, అయితే నేను ఇప్పుడే వస్తాను. మీరిద్దరు ఇక్కడ? మిమ్మల్ని నేను లోపల క్యాబిన్ లో కూర్చోమని చెప్పాను కదా. లోపల క్యాబిన్ లోనా? ఏం పర్వాలేదు, పదండి. ఏదో గందరగోళం జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూడాల్సిందే. నేను మిట్టి మిస్ ని కూడా పిలిచాను. ఇంకా షంటు వాళ్ళ మదర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. సార్ సార్, మే ఐ గో టు ద టాయిలెట్ ప్లీజ్? ఓకే, అలాగే నువ్వు వెళ్ళు. ఏంటి, షంటు కూడా ఫీజు కట్టలేదా? నేను ఇవ్వను. అయితే రా, తీసుకో నా దగ్గర నుంచి. తీసుకో తీసుకో. ఇదిగో తీసుకో తీసుకో. ఏం చేస్తున్నావు? అరే తీసుకోమన్నానా? అయ్యో, ఇవాళ నా పని అయిపోయేటట్టుందే. వీళ్ళందరి ముందు నేను బుక్ అయిపోతాను. మా ఫ్యామిలీ సీక్రెట్ అందరికీ తెలిసిపోతుంది. అంకుల్ నన్ను బాగా తిడతారేమో. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? ఐడియా. అరే, ఏమైంది బాబు? ఏంటో తెలియట్లేదు, సడన్ గా నా కాళ్ళు బాగా నొప్పుడుతున్నాయి. బాగా నొప్పుడుతుంది. హ్యాపీ గప్పు. నువ్విప్పుడు ఆ హ్యాపీ గప్పుని ఎందుకు పిలుస్తున్నావు? మనం ఏదైనా ప్రాబ్లం లో ఉంటే ఫస్ట్ ఫ్రెండ్సే కదా గుర్తుకొస్తారు. అందుకే హ్యాపీ గప్పు. ఓ, ఎంత ప్రేమో నీకు హ్యాపీ ఇంకా గప్పు అంటే. హ్యాపీ గప్పు అంకుల్ ఆంటీ కాపాడండి. ఐ మీన్ హెల్ప్ మీ, కాపాడండి. ఏం పర్వాలేదు పినాకి, నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను. అటెన్షన్. చచ్చో, కళ్ళకు ఇంకా సూర్య ఆంటీ ఎలా వచ్చేసారు? దాకో త్వరగా. లోపలికి రండి. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. అంకుల్, ఇప్పుడు పర్లేదు, మీరు నన్ను కిందకి దించేయండి. నొప్పి తగ్గినట్టుగా అనిపిస్తుంది. అలాగే, సరే మంచిది. ప్లీజ్ సిట్. ఆగు, ఒక్క నిమిషం. ఐఎమ్ షూర్ నేను చెప్పేది పినాకి మీకు మొత్తం చెప్పే ఉంటాడనుకుంటా. ఏం చేయాలి ఏం చేయాలి? ఐడియా. థ్యాంక్ యూ పినాకి. నో ఐఎమ్ ఫైన్. సారీ సారీ, అది చేతిలోంచి బాటిల్ పడిపోయింది. అయినా మీరిద్దరు మీ ప్లేసెస్ ఎందుకు మారారు? అది అది కల్నల్ సార్ ఒక ప్లేస్ లోనే ఎక్కువసేపు కూర్చోలేరు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? సో మిస్టర్ కల్నల్ అండ్ మిస్సెస్ సూరి, మీకు మొత్తం తెలిసే ఉంటుంది. నిన్న పినాకి షంటు మొహాన్ని మొత్తం బ్లాక్ గా చేసేసాడని మిస్ మిట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు. అచ్చా, అదా సంగతి. అరే, మీరు మళ్ళీ ప్లేస్ చేంజ్ చేశారేంటి? సార్, అది షంటు వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు. లెట్స్ గో. పదండి వెళ్దాం. హాయ్ హాయ్,
ఈ ల్యాబ్ లో నా అందమైన కొడుకు మొహాన్ని పినాకి బ్లాక్ గా చేసేసాడు. ఈ పినాకి అల్లరి పిల్లాడు. ఈ పినాకి తప్పకుండా పనిష్మెంట్ కావాలి. పనిష్మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది, కానీ అసలు ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళకి. అంటే సార్, పినాకి ఎక్స్పెరిమెంట్ లో అయితే జస్ట్ బ్లూ, రెడ్, గ్రీన్ కలర్ పౌడర్స్ ఉన్నాయి, కానీ మరి ఈ బ్లాక్ కలర్ పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే నువ్వు షంటూ పినాకి టేబుల్ దగ్గర బ్లాక్ పౌడర్ తో నువ్వేం చేస్తున్నావు? మిట్టి మ్యామ్, అది షంటూ, అందరి ముందు నా పరువు తెస్తావా? ఇంటికి పద ఇప్పుడు నువ్వు. షంటూ, ఇప్పుడు నువ్వు 105 సార్లు ఒక్కడివే సైన్స్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. సారీ మిట్టి మ్యామ్. నేను అసలు ఎంత అందంగా ఉన్నాను. మిసెస్ సూర్య అవ్వాలనే కోరిక నీకు బాగా ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు, నేను రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు నాకు కూడా ఒక 1 month హాలిడే.